హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహా యొక్క కృపను బట్టి యెహోషువ గ్రంథములో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే 1వ అధ్యాయము 6వ వచనం, నిన్ను విడవను నిన్ను ఎడబాయును, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. చూడండి, నిన్ను విడవను నిన్ను ఎడబాయును, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. భయపడొద్దు, కలవరపడొద్దు, కంగారు పడొద్దు, దిగులు చెందవద్దు. నేను మోషేకి తోడుగా ఉన్నట్లుగా నేను తోడుగా ఉంటానని 7వ వచనంలో అన్నాడు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. జాగ్రత్త. ఈరోజు దేవుని యొక్క బిడ్డలని చెప్పుకున్న వాళ్ళు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే తొలగిపోతున్నారు. మందిరానికి వస్తున్నారు, కానీ వాక్యము తగిలగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అలా చేయకూడదు. మనం సరి చేసుకోవాలి. ఈ వాక్యము నా గురించే వచ్చింది కదా, నేను బలపడాలి కదా, నేను వర్తిల్లాలి కదా, నేను అభివృద్ధి చెందాలంటే సరి చేసుకోవాలి. నాలో ఉన్న చెడుని తీసివేయాలి, నాలో ఉన్నటువంటి కుళ్ళు కుశతం తీసివేయాలని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయములో ఆయన ఏమంటున్నాడంటే 17వ వచనంలో, మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నాం, నీ మాట కూడా వింటాం. ఈరోజు దేవుని సేవకుడి మాట విను, వర్ధిల్లుతాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు యథార్థమైనటువంటి సేవా పరిచర్య చేయాలి మనం. అలాగే మనము కూడా దేవుని వైపు చూడాలి, లోకం వైపు చూడకూడదు. దేవుని యొక్క నామములో మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాలకు తోడుగా ఉండి కాచి కాపాడును గాక. దేవుని నామానికి మహిమార్థంగా ఉండి ప్రార్థన చేయండి. నీ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్.